శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు 2 విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలోని ఇట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఇట్లుగనెను. గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకునగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్లు పైన, కొమ్మలు కింద గలవనెను. దాని కొమ్మలు క్రింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నది. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గము ననుసరించిన తిరిగి జన్మలేదో అట్టి దాని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడెంత పండితుడైనప్పటికీ వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమును సురక్షితముగా పోలేడు. మార్గదర్శి అయి ఉండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గములో ఉన్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయములో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుతూ ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గుర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను, కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండోవాడు మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదనియూ చెప్పెను. మూడవ వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాలుగో వారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. ఇటు ప్రత్యయ మేర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అనెను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురము పండితులము భగవంతుని వెదుకుట కడవులలో తిరుగునారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగాను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకొంటిరని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్టు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనవసరము లేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండునడెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడువు సాగించితిమి. మాకన్ని సంగతులు తెలియము, కాన ఇతరుల సహాయం అక్కరలేదనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశించకుండెను. కనుక దాని తప్పి అటూ నిటూ చాలాసేపు తిరిగితిమి. తుదకెక్కడ నుండి బయలుదేరితిమో అచ్చటికి అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను. మీ తెలివితేటలపైన ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరి అయిన మార్గము చూపుకొక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఆ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవరు కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు, భోజన పదార్థము అర్పించుట శుభసూచకము. ఇట్లనుచూ తిరిగి మమ్మల్ని ప్రశాంతముగా భోజనము చేయమని బతిమిలాడెను. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలకు లక్ష్యపెట్టగా భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి. వారి హఠ మా విధముగా నుండెను. నేను మాత్రం ఆకలితో దాహముతోనూ నుంటిని. బంజారా చూపిన ఆ సామాన్య ప్రేమకు లొంగిపోతిమి. మేమెంతో తెలివైన వారమనుకుంటిమి, కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్మల్ని వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రధాన సోపానమని అనుకుంటేని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము తిని, అనగా బాబా, నీళ్లు తాగి తిని ఏమి ఆశ్చర్యము, వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి.
వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో వచ్చుట ఇష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిది. తక్కిన వారు వారి మాటలు సమ్మతించక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకుని వెళ్ళిపోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకోలేకుంటిని. నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికోపోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందములో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందము నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరికి చేరతీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లిపక్షి పిల్లపక్షులకు జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ ఒడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన ఒడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానమంతయు తొలగిను. నాకు సులభముగా విమోచనము కలిగిన. ఆ గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువుపైనే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్ధమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుండెను. ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును, వ్యయమును చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపెడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజు వర్తనము గురించి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కానీ హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును. తన మహిమను తానే కొనును కానీ అతని మాటల భక్తుల హృదయమందు నాటవు. వారిని చెయ్యవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టు కది నా యందు ప్రకాశించను. నేను కోరుటకేమీ లేకుండెను. సర్వము దాని మట్టు కదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తలక్రిందులను కాళ్ళు మీదుగను నుంచుట వలన కలుగు ఆనందము గురువులకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మనందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. 2వ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమును గర్వించుచువాడు. 3వ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుకొనుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిపిన విద్యపై ఆధారపడి దేవుని వెదుగుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులే కూడా వారెందుకు చేత నితరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా నడుగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుకొనుటకు వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారము ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానీ 4వది మోక్షము గురువు సహాయము వలననే పొందగలము. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియు విద్యలను ప్రదర్శించిపోయేవారు. జ్యోతిష్కులు రాబోయే విషయములు చెప్పుచుండేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చేవారు. ఒక మాహారు వచ్చి జోహారు చేసి, ఈ సాధన మాబాపు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చోట్టవారు, నర్తకులు, నాద సాంప్రదాయము వారు, పగటి వేషముల వారు కూడా అచట బడుచుండిరి. తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందుము.
గోఖలే గారి భార్య ఉపవాసం. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కారు. ఉపవాసము చేయని వారి మనసు నిశ్చితముగా నుండదు, స్థిమతముగా నుండదు. అట్టివారు పరమార్థం ఎట్లు ప్రసాదించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలేను. కడుపులో నుండి తడి కలుగజేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని కండ్లతో చూడగలము, ఏ నాలుకతో పొగడగలము, ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలోనున్నప్పుడే మనకు భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కాన్నేట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిర్డీకి వచ్చాను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొని నిశ్చయముతో వచ్చాను. బాబా అంతకు ముందు రోజు కేల్కరుతో తమ భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయమని చెప్పుచుండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కరుతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా బట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండగ వచ్చెను. దాదా కేల్కరు భార్య బయట చేరెను. కేల్కరు ఇంట్లో వండుటకెవరూ లేకుండెరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులను పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కదా, ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెదుకుచు బీడ్గాం వెళ్ళి తిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతం ఇచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో అనును, కానీ ప్రతివాడు నా వద్దనే వచ్చి తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకొని పొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము అంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా పకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతేమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇటు అవకాశము తిరిగి రాదు. నేనెక్కడో పోవేదను, ఎక్కడికో పోయేదను, ఎక్కడనూ కూర్చుండెదను. మాయ నన్ను మిగులు బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురతపడెదను. ఎవరైనా నేనేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి ఇందుంచుకున్నారో వారి మూల్యమైన ఆనందమును పొందగలిగెదరు. శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.